నా పేరు ఓదయ్య. మాది ఎలగటూరు మండల్, కొత్తపేట విలేజు. నేను గత 10 నెలల క్రితం నాకు బైపాస్ సర్జరీ అయింది. అదే సమయంలో నాకు పెరాలసిస్ అటాక్ అయింది. అప్పుడు ఎన్నో హాస్పిటల్ తిరిగినాం కానీ నాకు ఎక్కడ కరెక్టు రెస్పాన్సిబిలిటీ రాలేదు. ఇక్కడ నేచర్ క్యూర్ కరీంనగర్లో ఉందనే విషయం నాకు ఇంత దగ్గరుండి కూడా తెలవడానికి చాలా టైం పట్టింది. యూట్యూబ్లో చూసి నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను 1 మంత్ లోపలనే నేను స్టిక్ తోటి వచ్చినాను. ఇప్పుడు స్టిక్ లేకుండా నేను నడవగలుగుతున్నాను. చాలా బాగుంది. ఇక్కడి వాతావరణంలో ప్రతి ఒక్కరూ తొందరగా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నది. షుగర్ కానీ బీపీలు కానీ ఇక్కడ ఇచ్చే ఫుడ్ తోటి వితిన్ 3 డేస్ లోపల నార్మల్కి వచ్చిర్రు. నా పరిస్థితి కూడా అట్లే ఉండే. నాకు అన్నీ కూడా ఇప్పుడు నార్మల్ రేంజ్కి వచ్చినాయి. సో ఇక్కడ ఈ వాతావరణంలో ఇక్కడ ఇచ్చే ఫుడ్ తోటి చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయి. చాలామందిని నేను చూసిన, ఇక్కడ నాతో పాటు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మెరుగైపోయినారు. ఇక్కడున్న పరిస్థితిలో ఇప్పటివరకు అయితే నా సజెషన్ ఏంటంటే, ఎక్కడెక్కడికో పోయి వేలకు వేలు ఖర్చు పెట్టుకునే బదులు ఇక్కడికి వస్తే చాలా తొందరగా క్యూర్ అవుతారని నా యొక్క విన్నపం. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ప్రొద్దున సారు అమరేందర్ సార్ ఇచ్చే ప్రొద్దున పూట ఇచ్చే ఎక్సర్సైజులు ఎక్కడ కూడా ఎవరు కూడా చెప్పరు అట్లాంటివి. అలాంటి ఎక్సర్సైజులు 1 అవర్ లోపల ఎంతో మిరాకిల్స్ని క్రియేట్ చేసే ఆ ఎక్సర్సైజ్ చెప్తున్నారు. వాటి వల్ల ఇమ్మీడియట్లీ రికవర్ అనేది జరుగుతుంది. సో సార్ ప్రత్యక్షంగా తను ఉండి ప్రొద్దునే వచ్చి ఆ ఎక్సర్సైజ్ తను వెంట ఉండి అందరికీ నేర్పిస్తూ చేపిస్తున్నాడు. దానివల్ల తొందరగా రికవర్ వస్తుంది. ఎక్సర్సైజ్కు సంబంధించినవి బయట ఉండే రిహాబిలిటేషన్ సెంటర్లలో ఉండేటివి కాకుండా ఇక్కడ సారు స్వయంగా తను ఇన్స్ట్రుమెంట్లు తయారు చేయించి వాటి ద్వారా చేయిస్తున్నాడు కాబట్టి తొందరగా రికవర్ అవుతున్నాడు.